అధికారం ఉన్నా అధికారం లేకపోయినా ప్రజల గుండెల్లో మనం ఉంటే, ప్రజాదరణలో మన పేరు ఉంటే, మనం చేసిన పని అద్భుతంగా ప్రజలకు మేలు కలిగింది అనిపిస్తే ఆ ప్రజలే రోడ్డున వస్తారు, ఆ ప్రజలే మనకు వద్దన్నా జై కొడతారు. తాజాగా జగన్ పర్యటన చూస్తుంటే నిజంగా ఆశ్చర్యం కాదు, అవాకవుతున్నారు కూటమి అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, అలాగే మంత్రులంతా కూడా. జగన్ తాజా పర్యటన జనం లేరు అని ఎంతగా చూపించడానికి చంద్రబాబు ప్రభుత్వం తెగ ప్రయత్నాలు చేసినా మళ్ళీ ఘోరంగా విఫలమవుతూనే ఉంది. తాజాగా గురువారం వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర పర్యటనకు భారీ స్పందన లభించింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకు రోడ్డు మార్గంలో సాగిన జగన్ ప్రయాణంలో దారి పొడవునా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కాన్వే వెళ్లే మార్గంలో అభిమానులు, పార్టీ కార్యకర్తలు, మహిళలు పెద్ద ఎత్తున చేరుకొని ఘన స్వాగతం పలికారు, పూల వర్షం కురిపించారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మొదలెడితే పలు చోట్ల కాన్వే ఆగడంతో జగన్ వాహనం దిగి ప్రజలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఆప్యాయంగా వాళ్ళను పలకరించి సమస్యలను విన్నారు. ఇదే క్రమంలో ఆయన వాహనం నెమ్మదిగా ముందుకు కదులుతోంది. జగన్ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు ఎన్ని చేసినా, పోలీసులు ఎంతగా రెచ్చిపోయినా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతాయంటూ పోలీసులు అటువైపు రావద్దని ప్రజలను హెచ్చరించిన, కేవలం 8 వాహనాల కాన్వేతో సిద్దిరి అప్పలరాజుతో ములాఖత్కు మాత్రమే పర్మిషన్ ఇచ్చిన, ఉల్లంఘిస్తే కేసులు పెడతామని బెదిరించిన జనం తగ్గడం లేదు కదా. అసలు మాట కూడా వినే పరిస్థితే లేదు పోలీసులది అంటున్నారు. మా ప్రియతమ నాయకుడు జగన్ను చూసేందుకు ఎంత దూరమైనా వస్తాం, ఏదైనా చేస్తాం, కేసులు పెట్టుకుంటే పెట్టుకోపో అంటూ విచ్చలవిడిగా ప్రజలు రోడ్ల మీదకి రావడం, జగన్ పేరు దద్దరిల్లుతూ ఉత్తరాంధ్ర మొత్తం మారుమోగుతోంది. ఇదే క్రమంలో పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్ చేసినట్టుగా కూడా ఇక్కడ వార్తలు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన సాగుతున్న నేపథ్యంలో పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టారు అంటున్నారు. తాజా సమాచారం ఏందంటే పోలీసులు కొంతమంది నాయకులను మాత్రమే అలౌ చేశారు, మరి చాలామందిని అక్కడే ఆపేశారు. అలాగే కాన్వే రోడ్డు మార్గాన శ్రీకాకుళం వెళ్ళి అక్కడ జైల్లో ఉన్న మాజీ మంత్రి అయిన సిద్దిరి అప్పలరాజు గారిని పరామర్శించేందుకు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ముందుకు సాగుతున్న నేపథ్యంలో పోలీసులు అప్పలరాజు, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్న ఈ కాన్వే చుట్టూ ఉన్న అభిమానులపై లాఠీ చార్జ్ చేశారట. ఇది అనూహ్యమైన పరిణామం. పోలీసులు అక్కడ ప్రజలపైన లాఠీ చార్జ్ చేయడం, అక్కడ జగన్ను చూసేందుకు పరిగెడుతున్న పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ కొట్టడం లాంటి చర్యలు చేస్తున్నారు పోలీసులు. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు సైతం కారులో నుంచే కాన్వే ఆపమరి ఆగ్రహం చెందారు. దాదాపు గంటన్నర సమయం వేచి అక్కడ లక్షల మంది ప్రజలు రోడ్ల మీదకి వస్తుంటే వాళ్ళని కొట్టడం మీ ధర్మం కాదంటూ వాళ్ళపై గట్టిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆగ్రహం చెందారు. పోలీసులు ఆగడాలను అరికట్టేందుకు రాబోయే రోజుల్లో ఇంకిన్ని చర్యలు ఉంటాయని, మీరు ఎంతెత్తు ఎగిరినా రాబోయే కాలంలో మళ్ళీ మీకు చుక్కలు చూపెడతాం, తప్పు చేసిన వాడికైతే వదలమంటూ కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. పోలీసుల ఓవర్ యాక్షన్ ముందు ప్రజలను దెబ్బలు తింటున్న తమ ప్రియతమ నాయకుడిని చూసేందుకు, తమ నాయకుడి చేయి తగితే చాలు అనేటట్టు, తమ బాధను, తమ గోదును జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉంచితే చాలు అనేటట్టుగా ఎంతోమంది రోడ్డు మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు ధైర్యం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సిచ్యువేషన్ చేదాటిపోతుండటంతో పోలీసులు కాస్త ఓవర్ యాక్షన్గా రెచ్చిపోయి ఎక్కడికక్కడ కొట్టే ప్రయత్నం చేయడం ధర్మం కాదు. దాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారు సైతం ఆగ్రహం చెందారు. పోలీసులను కొట్టమాకండి అంటూ గట్టిగా అరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మీరు చూస్తున్నారు విజువల్స్. ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు కాన్వేని ఆపారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మేము వెళ్ళాలి, లేట్ అవుతుంది అంటున్నప్పటికీ కూడా అభిమానులు ఒకసారి చెయ్యి మాకు తగిలిచ్చేసి మమ్మల్ని హద్దుకో అంటూ వాళ్ళు ప్రేమను చూపిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇదంతా కూడా ఆడవాళ్ళు నలిగిపోతున్న దృశ్యం చూస్తున్నాము. అక్కడ ఆడవాళ్ళని నలుగుద్దండి, మీరు ఎందుకు వచ్చారమ్మా, మీరు రాకూడదమ్మా, దండం అంటూ జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి తన కాన్వేని ఎక్కి తాను వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర సునామీని తలపించే వాతావరణం కనబడుతుంది. వేల సంఖ్యలో బయటకు రోడ్ల మీదకి వచ్చే అభిమానులు ఇలా వేల సంఖ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు అడుగడుగున అభివాదం తోడవుతూ పోతుంది. మేం నమ్ముతాం నిన్నే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్, నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే